అయితే బయట పెట్టారు. ఆ పిక్ని బట్టి నేను మీకు షేర్ చేశాను అనమాట. సో నేను సొంతగా కల్పించిన స్టోరీలు అయితే ఏం కాదు, అక్కడ ఆ పిక్ని బట్టి నేను చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకున్నా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తారైతే ఇంకా రిషిని కాలేజీకి తీసుకెళ్ళిన తర్వాత, రిషి సార్ ఇదిగోండి ఈ కాలేజీ మీకు ఏమన్నా గుర్తొస్తున్నాయా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రిషి నాకేం గుర్తుకు రావట్లేదు అని చెప్పగానే వస్తారా రాంగ్ రూట్లో కాలేజీకి తీసుకెళ్తుంది. వస్తారా రాంగ్ రూట్లో కాలేజీకి తీసుకెళ్తుంటే, హలో మేడం ఇటు కాదు కదా ఇటు కదా అని చెప్పి రిషి అంటుంటాడు. ఆ మాటకి వస్తారా చూడసారు సార్ నేను రాంగ్ రూట్ తీసుకెళ్తున్నా, మీరు కరెక్ట్ రూట్ చెప్పారు, దట్ ఈజ్ మై రిషి సార్ అంటూ ఉంటుంది. అవునులే దట్ ఈజ్ మీ రిషి సార్లే కానీ పద అని చెప్పేసి అనగానే ఇంకిద్దరు కలిసి వెళ్తారు. కాలేజీలో స్టూడెంట్స్ అంతా రిషిని చూసి రిషి సార్ అంటూ ఉంటారు. రిషి సార్ అనగానే చూసారా సార్ స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని గుర్తుపట్టారు, రిషి సార్ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్ అంతా అడుగుతుంటే, నేను రిషిని కాదు రంగాని అని చెప్పి అంటుంటాడు. ఈ మాటలని శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రిషి కాదా వీడు రంగానా, మరి రిషి ఇలాగున్నాడేంటి సేమ్, అసలు ఈ వసుధార ఎవరిని తీసుకొచ్చింది అంటే కాలేజీ నా సొంతం కాకూడదని ఎవరినో తీసుకొచ్చిందా రిషి లాగుండేవాడినని శైలేంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకైతే ఇంకా ఏంజల్ వచ్చి హలో రిషి ఎలా ఉన్నావు ఏంటి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఇంకా ఏంజల్ అయితే రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. హలో హలో ఆగండి ఏంటి అందరు నన్ను రిషి అంటున్నారు, నేను రిషిని కాదు రంగాని, ఇది చెప్దామనే మేడం గారితో వచ్చానని ఇంకా రిషి కాలేజ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వస్తారా రిషి సార్ అని రిషి వెంట పడుతూ ఉంటుంది. రిషి వెంట పడినా రిషి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రిషి వెళ్ళిపోతుండగా వస్తారా ఏంజల్ నేను మళ్ళీ వస్తానని రిషి వెంట పరిగెత్తూ ఉంటే కొంతమంది రౌడీలు వస్తారని చూసి వస్తారు వెనక పరిగెత్తూ ఉంటారు. రిషి అయితే ఇంకా కనిపించడనమాట. రిషి సార్ కనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా వస్తారైతే రౌడీని తప్పించుకుంటా ఒక ఇంట్లోకి అయితే దూరుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే రౌడీలు కూడా వస్తారని చుట్టుముడతారు. వస్తారని అటాక్ చేయడానికి ట్రై చేస్తుండగా వస్తారు పక్కనే ఉన్న ఒక నైఫ్ తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చుట్టుముట్టు రౌడీలంతా చుట్టుముట్టేసి వస్తారని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వస్తారైతే ఇంకా కత్తితో అయితే అందరినీ ఒక్కసారిగా అదరాయిచ్చి కొడుతుంది. అందరూ అదిరిపోయి బెదిరిపోతూ ఉంటాడు. ఒక అతనికైతే కొంచెం లైట్గా తగులుతుంటూ భయపడి బయటికి పరిగెత్తూ ఉంటారు. ఇంకా వస్తార అయితే ఆ నైఫ్ కింద పడేసి పరిగెత్తుకుంటా వెళ్తుంది. రిషి సార్ మళ్ళీ ఏంటి సార్ మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి బాధపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చూశారు కదండి ఈ వీడియో నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది నేను కల్పించింది అయితే కాదు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు, దాన్ని బట్టి అయితే నేను వీడియో మీకు షూట్ చేస్తున్నాను అనమాట. ఇది అనమాట నెక్స్ట్ వీడియో ఏం జరుగుతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే రేపు గురువారం కదండి, 2 పూట్ల మాకు టిఫిన్కి అయితే కావాలి, ఒక పూట భోజనం చేస్తాం. దోశ పిండికి అయితే పోసాను అనమాట. సో ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండి మళ్ళీ వెంటనే తింటాను, దోశకైతే పోసాను. గిన్నెలన్నీ క్లీన్గా తోమేశాను. అండ్ ఇక్కడేమో షింక్లో టీ తాగిన గ్లాసు అది ఉంది, అవి కడిగేయాలి. సో ఇదండి ఇవాళ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.